ఏకాగ్రత భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు, ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ని చేయాలి, మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. It's to express the inner world that we all share. నేను చెప్పింది నిజమేనా? నిజమేలేండి. మొక్కుపొడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పిలిచారట? నిన్న శరణ్ లోవెన్ పర్ఫార్మెన్స్ చూసారా? చూసాను సార్. హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది సార్. నో చాలా చాలా బాగుంది. ఎస్ సార్. ఆవిడ వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ కాంప్లిమెంట్స్ మన హోటల్ తరఫున ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్లడం నాకు ఇష్టమే. సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు. కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి. కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. రండి, మీకు నూరేళ్లు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనందం చూపించండి. And I'm very much looking forward to seeing you dance again, okay? But please, don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement. Real bhav, love and devotion. Okay? Miss Meenakshi Devi? Yes. Compliments from hotel. Thank you. Very kind of you. Next time, these flowers will be for you. Thank you. You can be sure of that. మీనాక్షి గారు, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది. లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ చెప్పింది ఇదే. భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్టం ఇచ్చాడు. మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు. ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం ఆలోచించుకోవాలి, మనసు పెట్టాలి. అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు. నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు. ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక, భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లేక, ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారు కాదు కనిపించి హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. తను ఒక కల్చరల్ ట్రూప్తో అమెరికా వెళ్తున్నారట. మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్లాలనుకుంటున్నారు. చాలా చక్కటి అవకాశం. ఆ దేశాలన్నీ చూసే అదృష్టం, అందుకు తగిన పారితోషికం. ఆశ విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది. అలా నీ కోరిక తీరుతుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. ఏ అశోక్, ఆ తర్వాత నీ కళలన్నీ పండిపోయినట్టే. అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు, పాడే నీ వరుడు, ఆ తర్వాత నీ మొగుడు. గదుల్లో ఏసీలు, కార్లలో టీవీలు, చేతుల్లో డాలర్లు, చెంపల్లో కెంపులు. ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు, గంతులే గంతులు, గంతులే గంతులు. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు ఒక మీనాక్షి గారు కాదు కనిపించేది, హిమగిరి మీద నర్తించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం.
ఉన్న కన్నె మల్లికి కొమ్మ చాటు ఉన్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా గూళ్ళేమిటి గువ్వలేమిటి కొత్తగా రెక్కలు రావటం ఏమిటి ఏమిటండి మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జెలో కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా మీ కళ్ళని చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు. ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాతిని ఉపయోగించుకోండి. మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది. కొండదారి మార్చింది కొంటె వాగు జోరు పులుపులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు కొండదారి మార్చింది కులుకులెన్నో నేర్చింది బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేపు ఇచ్చెనా వెదురులోకి ఒదిగింది ఎదురు లేక ఎదిగింది భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేపు ఇచ్చెనా మెత్తగా రేపు ఇచ్చెనా కొమ్మ చాటున్న కన్నె మల్లికి కొమ్మ చాటున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేపు ఇచ్చెనా ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏమండి రండి ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం నభజే వాయుపుత్రం నభజే బాలగాత్రమే. నభజే వాలగాత్రం ఏమిటండి? అవునే, అది తోక కాదు, తొండం. తొండము నేకదంతము తోరపు బొచ్చ. కాదండి తోకే శ్రీ ఆంజనేయం. కాదు తొండమే. కాదండి తోకే తొండమే. తోకే తొండం. తోకే అమ్మయ్య, అదిగో తొండం తోరపు బొచ్చ. అవునండి నిజమే. ఇన్నాళ్ళు తొండానికి తోక అనుకుని పూజ చేశాను. తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్సరం 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 తొండం నీకదంతము తోరపు బొజ్జ అప్సరం 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 తొండం నీకదంతము తోరపు బొజ్జ. దిగుతానా ఒళ్ళోకొచ్చి పరువానా వెచ్చగా మచ్చిగా చేసుకో